వయ్యారి భామ అనే అందమైన పేరు కలిగిన ఈ మొక్క అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. ఈ మొక్కను ప్రాంతాన్ని బట్టి అనేక విధాలుగా పిలుస్తారు. క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కు పుడక పూల మొక్క, ముక్కు పుల్లాకు గడ్డి, ముక్కు పుడక మొక్క, చతక్ చాందిని మొక్క, ఆపాది మొక్క అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క ఆస్తరేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం పార్థేనియం హిస్టోరోఫోరస్. దీనిని ఇంగ్లీష్లో శాంటా మారియా, వైట్ టాప్ వీడ్, కాంగ్రెస్ గ్రాస్ అని పిలుస్తారు. ఈ వయ్యారి భామ మొక్కలు మన భారతదేశంలో ఎక్కడైనా లక్షల సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్క స్వస్థలం అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతం. ఈ మొక్క మన ఇండియాలోకి ఆహార ధాన్యాల ఆహార ధాన్యాల దిగుమతి ద్వారా 1957 సంవత్సరంలో మన దేశం చేరింది. ఆ తర్వాత మొదటిసారిగా 1973 సంవత్సరంలో ఈ మొక్కను మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో కనుగొన్నారు. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క అతి త్వరగా ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో గణనీయంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. అంతేకాదు, ప్రజల మరియు పశువుల ఆరోగ్యంపై కూడా అధికమైన దుష్ప్రభావం చూపిస్తుంది. పంటలకు వేసిన ఎరువుల భాగాన్ని కూడా ఇది పీల్చివేస్తుంది. 40% వరకు పంట దిగుబడిని తగ్గించే గుణం ఈ మొక్కకు ఉంది. నత్రజని, పోషక విలువలు, సూక్ష్మధాతువుల శాతాన్ని తగ్గిస్తుంది. ఈ మొక్క నుంచి స్రవించే కొన్ని రకాల రసాయనాల వల్ల పంట పెరుగుదల నశించిపోతుంది. దీని పుష్పాల నుండి వచ్చే పుప్పొడి రేణువు టమాటో, వంకాయ, మిరప మొక్కలపై పడి పుష్పాలు, పిందెలు రాలిపోతాయి. అదేవిధంగా కొన్ని రకాల వైరస్ తెగుళ్లు వ్యాపిస్తాయి. తెగుళ్లను కలుగజేసే వైరస్ వయ్యారి భామ కలుపు మొక్క పిప్పొడిలో ఉండే తామర పురుగులు గాలి ద్వారా వ్యాప్తి చెంది పంట తెగుళ్లకు కారణమవుతాయి. పక్వానికొచ్చిన వయ్యారి భామ విత్తనాలు అతి చిన్నవిగా ఉంటాయి. ఇవి గాలి ద్వారా 3 కిలోమీటర్ల దూరం విస్తరించి అక్కడ మొలుస్తాయి. ఈ విత్తనాలు అతి చిన్నవిగా ఉండడం వల్లే ఇవి దిగుమతి చేసుకునే ధాన్యాలలోకి చేరి మన దేశానికి విస్తారంగా వ్యాప్తి చెందాయి. వయ్యారి భామ మొక్కల వల్ల మనుషులకు ప్రమాదకరమైన డర్కాటైటిస్, ఎగ్జిమా, హై ఫీవర్, ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు వస్తాయి. ఈ మొక్క ఆకులు చర్మానికి రాసుకుంటే తామర లాంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం 80% ఉంటుంది. ఈ మొక్క పూల పిప్పొడిని పీలిస్తే జలుబు, కళ్ళు ఎర్రబడటం, కనురెప్పల వాపులు వస్తాయి. పొలాల్లో పనిచేసే రైతులకు, కూలీలకు చర్మ, శ్వాస సంబంధ వ్యాధులు